నమస్తే అండి. తెలంగాణ ప్రజలందరికీ, అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలందరికీ సంబంధించి ఈరోజు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం, జడ్చర్ల మండలం, ఈరోజు పోలేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం. ఏదైతే రజక సంఘానికి ఉపాధ్యక్షుడిగా ఏదైతే పోలేపల్లి గ్రామంలో బాధ్యతలు స్వీకరించి దానికి ముందుకు తీసుకుపోతున్నటువంటి రజక సంఘ ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ గారు అయితే మన దగ్గర ఉన్నారు. మరి ప్రభుత్వానికి ఏమైనా విన్నవించుకుంటున్నారా వాళ్ళ సమస్యలకు సంబంధించి కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. చెప్పండి, ఎందుకంటే మన ఆర్జీటీవీ ప్రేక్షకులకు ఒకసారి మీరు పరిచయం చేసుకోండి. నమస్కారం. నా పేరు చాకల శ్రీకృష్ణ, పోలేపల్లి గ్రామ రజక సంఘం ఉపాధ్యక్షుడు. నేను 2021లో రజక సంఘం పెట్టాలి. ఈ రజకుల కులం ఏదైతే ఉన్నామో మేము 53 కుటుంబాలు ఉంటాం, 183 మంది ఉంటాం పోలేపల్లి గ్రామంలో. మేమందరం ఐకమత్యంగా ఉండాలని 2021లో మేము ఐలమ్మ రజక సంఘం రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మేము ప్రతి కుటుంబం నుంచి ఇంటింటికి 500 ఒక సంవత్సరం వరకు పొదుపు చేసుకొని ఒక ఐలమ్మ పేరు మీద జైన్ ట్యాంక్ ఒకటి తీసి మా సంఘం ప్రెసిడెంటు, గౌరవాధ్యక్షులు ఇద్దరి పేరు మీద జైన్ ట్యాంక్ ఒకటి తీసి ఆ అమౌంట్ అకౌంట్లో వేయడం జరిగింది. మా కులంలో ఎవరికైనా ఆపద వచ్చి ఒక 10,000 రూపాయలు అప్పు అవసరం ఉంటే పెద్ద కులాలను పోయి అడగకుండా మనలో మనం సాయం చేసుకోవాలన్న ఉద్దేశంతోన ఈ ఇంటింటికి 500 అమౌంట్ 12 నెలలు తీసి అకౌంట్లో పెట్టడం జరిగింది. ఏ ఇంట్లో ఎక్కువ ఆపద ఉన్నా 10,000 రూపాయలు అప్పు ఇవ్వడం, అంటే ఎమర్జెన్సీ ఉంటే ఇంట్రెస్ట్ లేకుండా, ఆపద ఉంటే రూపాయి మిత్తి లాగా అదే రూపాయి మిత్తి వాళ్ళ అమౌంట్ ఎప్పటికి ఇచ్చినా మన అకౌంట్లో పెట్టాలి. ఈ విధంగా మన కులం మొత్తం ఐకమత్యంగా ఉండాలి. ఎవరికి ఏం ఆపదున్నా మనం సాయం చేసుకోవాలనే ఉద్దేశంతో 2021 నుంచి స్టార్ట్ చేసినాం. ఇప్పటివరకు అది అట్లే కొనసాగుతుంది. ఇది ఇంత మంచిగా ఐకమత్యంగా కొనసాగుతుంది కారణం మా సంఘం పెద్ద మనుషులు కానీ యువకులు కానీ ముందుకొచ్చి ప్రతి దాంట్లో కలిసిమెలిసి, ఏ ఇంట్లో అమ్మాయికి పేదరికంగా ఉండి ఒక అమ్మాయికి పెళ్లి చేసలేని టైంలో ఉంటే కూడా 50,000 రూపాయలు కూడా మా సంఘం తరఫున సాయం, అంటే అప్పు విధంగానే కానీ ఆ టైంకు అందించడం. వాళ్ళు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఎక్కువ కాలానికి ఇచ్చినా కూడా ఏమనుకోకుండా ప్రతి ఒక్కరికి ఈ విధంగా 4 అమ్మాయిలకు పెళ్లిలో కూడా సాయం చేయడం జరిగింది. ఇంకా రజక సంఘం ఈ విధంగా మేము పెట్టి ముందుకెట్టి నన్ను ఉపాధ్యక్షుని పెట్టినాక నాకు ఒక ఉద్దేశం వచ్చింది. మా సంఘంలోకి ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాగా ఫ్యూచర్లో వార్డు నెంబర్ నిలబడాలి. ఇంకా నా కులంకే కాదు, మన ఇతర కులాల్లో కూడా ఏమైనా సాయం చేయాలనే ఉద్దేశం నాలో ఎప్పటికి ఉండేది. అన్న, ఇంకొక విషయమే, వాస్తవానికి ఈరోజు ఒక యువకుడు మీరు, వాస్తవంగా ఈరోజు ఏదైతే వార్డు మెంబర్గా కూడా లేనిది పోటీ బయటి వాళ్ళ మాటలు వినకపోవడము, మనకు కూడా మన ఒకరు మా క్యాస్ట్లోనే ఒక నిలబెట్టడం జరిగింది. కానీ మన సంఘంలో ఉన్న మన పెద్ద మనుషులు అందరి సపోర్ట్తోన, ఊర్లో అన్ని కులాల నుంచి మనకు పెద్ద సపోర్ట్తోన ఏకగ్రీవంగా, అంటే 177 ఓట్లు పోల్ అయితే 164 ఓట్లు మనకే ఓటింగ్ పడడం జరిగింది. ఊర్లో మొత్తంలో 12 వార్డులు ఉంటాయి. 12 వార్డులలో మన 10వ వార్డు అత్యధిక మెజారిటీ మనమే గెలిచాం. ఇక గెలిచినప్పటికీ కూడా నేను 1 ఇయర్ ముందే నేను ఖచ్చితంగా ఈ వార్డు నెంబర్ గెలవాలన్న ఉద్దేశంతోన, ఎట్లయినా సరే గెలవాలనే ఒక ఉద్దేశం నాలో ఎప్పటికి ఉండేది. దానికి ప్రతి కులంలో అందరితోనే కలిసిమెలిసి ఉండి, ఇంతకుముందుకు మన మాజీ సర్పంచ్ రామచంద్ర రెడ్డి, చేతన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ ఎంబడి ఎక్కువ ఉండేది. నేను వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఎంబడి పెట్టుకొని ఏ విధంగా ఊళ్ళో ఉండాలి అనేది బాగా మాకు తెలియజేశారు. అదేవిధంగా అభిమన్యు రెడ్డి సార్ అని, చించోడు అభిమన్యు రెడ్డి సార్ అని టీఆర్ఎస్ పార్టీ యంగ్ మ్యాన్ లీడర్ మాకు పరిచయం చేసి, అతను ఎన్ని సేవలు అంటే ఎవరు చనిపోయినా 10,000 రూపాయలు, ఏ ఆడబిడ్డ పెళ్లికైనా 10,000 రూపాయలు, ఇలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం చూసి మేము ఆ సార్ దగ్గర మేము పేరు సంపాదించుకోవాలి, ఆ సార్ అంటే మేము ఉండాలి, టీఆర్ఎస్ పార్టీలో ఉండాలని ఒక లక్ష్యం మాలో ఎప్పటికీ బలంగా ఉండి, ఈ రామచంద్ర రెడ్డి, చేతన్ రెడ్డి మేడం వాళ్ళ సపోర్ట్తో అభిమన్యు సార్తో పేరు సంపాదించుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు అభిమన్యు రెడ్డి అసలు మీరు ఎందుకు ఇష్టపడతారు అంత? ఎందుకంటే విపరీతంగా సార్ గురించి చెప్పాలంటే టైం కూడా సరిపోదు. ఎందుకంటే ఏ కష్టంలో ఉన్నా అన్నా అంటే నేనున్నానని ఒక ధైర్యం ఇచ్చి ఎన్నంటూ ఉండి ముందుకు నడిపోతాడు. ఇదే మా ఊరిలో మాకు కొంత భూమి, గైటోన్ భూమి 3 ఎకరాలు ఒక గుంట ఉండేది. ఆ గైటోన్ భూమిని మేము పట్టా చేసుకోవడానికి దాదాపు 3 సంవత్సరాలు తిరిగినప్పటికీ అది
ఓఆర్సీ వచ్చింది. ఓఆర్సీ వచ్చినప్పటికీ మాకు లేట్‌గా ప్రతి విషయంలో లేట్ అయింది. ఆ భూమి పట్టా చేసుకోవడానికి కారణం. ఆ విషయంలో మేము సార్ దగ్గరికి, సార్ ఇట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది. మావన్నీ మా ముత్తాతల పేరు మీద ఉన్నాయి. మాకు ఒక పట్టా చేసుకోవడానికి మాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ అంటే, నేనున్నాను మీకంటూ అని మా రజక సంఘానికి భరోసా ఇచ్చి, అది ఇల్లీగల్ ఉంటే మేము అడ్డుకు రాము సార్. లీగల్‌గా అది వాళ్ళ న్యాయం ఉంటే న్యాయమే చేయండి. అన్యాయం ఉంటే తీసేయండి అని పెద్ద ఎంఆర్ఓ సార్‌తో కూడా మాట్లాడి, అది న్యాయంగా ఉందని తెలుసుకొని మాకు ఆ భూమి కూడా మాకు పట్టా చేయించడం జరిగింది. ఇంకా సార్ గురించి చెప్పాలంటే మామూలుగా ఉండదు. ఏ టైంలో అయినా సరే, సార్ ఇది ఆపద ఉంది, మా ఒక కులానికి ఇట్లా ఇబ్బందిగా ఉంది, ఇట్లా బ్రతకలేని పరిస్థితి ఉందంటే మాకు ఆదుకుంటాడు. అందుకే ఆ సార్‌ని ఎప్పటికి మరవలేము. ఉన్నంత వరకు సార్ వెంబడి ఖచ్చితంగా ఉండి, నెక్స్ట్ ఆ సారు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండాలని మాకు కోరిక బలంగా ఉంది. దానికోసం త్రాయశక్తులతో కష్టపడి సార్‌ని వెన్నంటూ ఉంటాం. 2029లో ఎలా ఉండబోతోంది ఈరోజు? అంటే ఎవరు అధికారం వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? ఇది ఖచ్చితంగా అంటే మనం చెప్పలేము. కానీ మేము బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా మాకున్న ఓపుతోన ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఆహ్, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నెక్స్టు సాధిస్తానని ఒక నమ్మకం అయితే మాకుంది 100%. ఎందుకంటే మాది రజకుల కులాలు, రజక సంఘాలు ఈ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో చాలా ఉంటది. మాకు గ్రూప్ ఉంటది. మేము ఎప్పుడప్పుడు అందులో మేము మాట్లాడుకుంటాము. ఏ ఊర్లోనో ఒక విగ్రహం పెట్టాలనుకున్నా, ఏ ఊర్లో ఒక అన్నదానం చేయాలనుకున్నా, రజకులకి ఏమైనా హెల్ప్ చేయాలనుకున్నా ఆ గ్రూప్‌లో చర్చిస్తాము. అందులో మొత్తం మా రజకుల తరపున మాత్రం మొత్తము టీఆర్ఎస్ పార్టీకి కొంచెం ప్లస్ పాయింట్ ఉంది. ఓకే. ముఖ్యంగా ఏదైతే మీరు అనుక్షణం కావచ్చు, నా రజకులకు అనుక్షణం ఉండాలి అనే ఒక సంకల్పంతో అయితే మీరు ముందుకైతే పోతా ఉన్నారు. అలాంటి ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా! అంటే ఏమన్నా డిమాండ్స్ ఉన్నాయా? ఎందుకంటే మా రజకులకు ఏదైతే మీరు చెప్పారు ఇంతకుముందు విగ్రహాలు కావచ్చు, అలాంటివి పెట్టుకోవాలి అని చెప్పేసి కూడా మీరు చెప్తా ఉన్నారు. అలాంటివి ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారా? తీసుకెళ్ళాలి సార్. మేము ఇప్పుడు ఉన్న అనిరుద్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారు గెలిచిన మేము 15 రోజులకే మేము ఆ సార్ దగ్గరికి ఒక విషయంలో సార్ దగ్గరికి వెళ్ళాము. ఒక 40 మంది మా రజక కులాలను కలిసి, సార్ ఇక్కడ మా పూలేపల్లి సెజ్జలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి. అక్కడ దోపిగాడ్ అంటే లాండ్రీ బట్టలు వాష్ చేసి బతకడం కోసము ఒకరిద్దరే అవకాశం ఉంది వాళ్ళకి. వాళ్ళు 2 కంపెనీలో మా వాళ్ళు ఇద్దరున్నారు. దాదాపు మా ఊళ్ళో 15, 16 కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్‌కి వెళ్తున్నాయి సార్. మా దగ్గర రజకుల కులాలు చాలామంది ఉన్నారు. మాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే, సారు చూద్దాంలే అన్నారు. ఇంకా ఎక్కువ అది చేయలేరు. ఎమ్మెల్యే సార్ గారికి మా రజక కులం తరపున మేము కోరేది ఒకటే సార్, 53 కుటుంబాలు 108 మంది రజకులం ఉన్నాము. మాకు కూడా మీరు కొంచెం మా పైన ఈ రజకుల పైన కొంచెం ఏమన్నా ప్రేమ ఉంటే, ఇదే సెజ్జు కంపెనీలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. మొత్తం హైదరాబాద్‌కి వెళ్తున్నాయి సార్ అవి. ఎక్కడైతే బట్టలు వాష్ చేసి ఇయ్యడం అలాంటివి. ఒక 10 కుటుంబాలకు కల్పించినా కూడా అందరికీ మీరు ఒక దారి చూపించినోళ్ళు అవుతారు. రజకులకు ఏదన్నా ఒకటి సాయం చేపించాలని మాకు ఆవేదన ఉంది. మేము మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం. వస్తాం ఖచ్చితంగా. గ్రామ సర్పంచ్‌ని వెంబడి పెట్టుకొని కూడా వస్తాము. మా రజకులకు మీ వంతు సాయం కంపెనీలో బ్రతకడానికి కూడా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే సార్‌ని కోరుతున్నాం. ఇది ఈరోజైతే అన్నగారైతే ఒకటే విషయం చెప్తా ఉన్నాడు. ఏదైనా సరే నా రజకులకు కంపల్సరీగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఒక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా కొంచెం కల్పిస్తే, ఎందుకంటే ఏదైతే హైదరాబాద్‌కి పోయి వలస పోయి బతకాల్సిన పరిస్థితి నుంచి ఇక్కడ విముక్తి పొంది ఇక్కడనే ఉండే కల్పించాలని చెప్పేసి ఈరోజు అన్నగారైతే మనకు చెప్పడం అయితే జరిగింది.